అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో తులారాశి వారికి 7, 8, 9, 10 తేదీలలో వీరి జీవితంలో జరిగే అనేక పరిణామాల గురించి తెలుసుకుందాము. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 4 రోజుల్లో మీరు జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో అఖండమైనటువంటి ఐశ్వర్యంతో పాటు శుభవార్తలైనటువంటి అద్భుతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చండి. మరి ఇంతకీ మీరు వినబోతున్న శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ శుభవార్తలు మీరు విన్న తర్వాత మీరు పొందేటువంటి ఆనందం ఎలా ఉంటుంది? ఇంతవరకు మీకు ఎన్నో విధాలుగా కష్టాలు అలాగే సమస్యలు వచ్చాయండి. మీరు ఎదుర్కొన్న ప్రమాదాలు కూడా ఇన్ని కావని చెప్పుకోవచ్చు. అయితే ఒక భగవంతుడు సాక్షాత్ మిమ్మల్ని రక్షిస్తూ వస్తున్నాడు. అయితే ఈ మాటలు మీరు పూర్తిగా కొట్టిపారేయకండి. ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేనిదే మనం దేంట్లో కూడా విజయం సాధించలేమండి. అయితే మీ యొక్క ఆనందానికి అవధులేనటువంటి విషయాలను ఈరోజు మీరు వీడియోలు తెలుసుకోబోతున్నారు, వినబోతున్నారు కూడా. ఎందుకంటే ఈ సమాచారం మీరు ఇప్పటి వరకు ఎక్కడా కూడా విని ఉండరండి. మీకు ఏం చెప్తున్నాం అనేది కూడా సంపూర్ణంగా ఈ మాటల ద్వారా మీకైతే ఈరోజు అర్థమవుతుంది అనమాట. సాక్షాత్తు బాబానే మీకు ఈ వివరం చెప్పారనుకోండి, మీరు మీ ఇష్ట దైవాన్ని ప్రతి క్షణం కూడా మీరు వినడం వల్ల ఉండటం వల్ల మీరు ఎప్పుడు కూడా ఎన్ని పనుల్లో అపజయాలు ఎదురవుతున్నా కానీ అపజయాలు ఎదురు చూసినా కానీ మీకు మాత్రం ధైర్యం అనేది ఎప్పుడు ఉంటుందండి. కాబట్టి మీరు ఇష్టదైవ నామస్మరణ మాత్రము చేసుకోకుండా ఉండకండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా, పనుల్లో ఉన్నా కూడా దైవ నామస్మరణ చేసుకోవడానికి ప్రాధాన్యత ఉండండి. ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈరోజు మీరు ఈ విధంగా ఉండడానికి తగినటువంటి కారణం భగవంతుడండి. కాబట్టి ఎప్పుడైనా కానీ భగవంతుని విస్మరించకూడదు. అయితే మీరు కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా అని చెప్పుకోవడం కంటే కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను, సమస్యలను అనుభవించి అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టాలను, బరువు బాధ్యతలను మోసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. మీ జీవితము ఎప్పుడు కూడా పూలపంపలా ఉండేదండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎన్నో లాభాలు, అవమానాలు, బాధలు, నిందలు మోస్తూ వచ్చారు. అయితే ఏంటంటే వీటన్నిటికి కూడా ఒక అనుభవంగా అయితే మీరు మార్చుకున్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి, ఉన్నతమైనటువంటి స్థితికి మేము చేరాలి, సమాజంలో మాకంటూ గౌరవం ఉండాలనేటువంటి తపన మీకు ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబాన్ని బాగా సుఖపెట్టాలని, వారికి ఏ లోటు రాకుండా చూసుకోవాలనేది కూడా మీ ముఖ్యమైనటువంటి ధ్యేయం. ఈ ఆశయం కోసం మీరు అహర్నిశలు కూడా శ్రమిస్తూ వచ్చారు. బరువు బాధ్యతలు కూడా చక్కగా మోసుకుంటూ వచ్చారు. తరచుగా చిన్న వయసులో ఏంటంటే మీకు బరువు బాధ్యతల మీద పడ్డాయండి. ఆ బాధ్యతల కోసం మీరు ఎంతగానో కష్టపడుతున్నారు. మీ స్వంత సంతోషాలను కూడా కొంతమంది కోసం త్యాగం చేశారు. అయినా కూడా మీ జీవితంలో ఖచ్చితంగా మీకు మంచి దశ అనేది ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదని చెప్పి బాధపడుతున్నారండి. అయితే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో కూడా మంచి సుఖాలను, సంపదలు అన్ని విధాలుగా కూడా ఈ 4 రోజుల్లో మీరైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా కూడా, ఏ పని మొదలుపెట్టినా కానీ అది మీకు అనుకూలంగా అయితే మారబోతుందండి. అందులో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారం అయితే మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అయితే మంచి ప్రశంసలు, ప్రమోషన్లు అందుతాయి. ఇప్పటి వరకు మీ పనులకు అడ్డుపడుతున్న ఆటంకాలు కూడా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశం మీ తలుపు తడుతుంది. మీ జీవితంలో వచ్చినట్లు అనుకూల మార్పులను ఈ 4 రోజుల్లో మీరు ఖచ్చితంగా చూస్తారండి. మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి మీకు రకంగా విముక్తి అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. ఆగిపోయిన పనులు కూడా మీరు తిరిగి ప్రారంభిస్తారు. పునరావృతం కూడా అవుతాయి. కొన్ని శుభవార్తలు వింటారు. అందులో ఏమిటంటే మీ జీవితానికి కొన్ని శుభవార్తలు మార్చినటువంటి శుభవార్తలు కూడా ఉన్నాయండి. చిన్నప్పటి నుండి చాలా కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. మీ జీవితం సాఫీగా సాగిపోద్దని. అయితే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే కనుక అన్నిటిని చూసి వెనక్కి తగ్గి కూర్చోరనమాట. ఏంటంటే ప్రతి కష్టాన్ని కూడా ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని కూడా ఒక మంచి మెట్టుగా మార్చుకొని ముందుకు సాగుతూ వచ్చారు. మీలో సహజంగానే సమస్యలు మంచిగా ఏదైనా సమస్యను పరిష్కరించేటువంటి గుణం ఉందండి. ఆ సమస్య వస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని మూలంలోకి వెళ్ళి మరి దాన్ని వచ్చిందని అర్థం చేసుకొని దానికి శాస్త్రీయ పరిష్కారం కనుక్కునేదాకా మాత్రం మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇది మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రత్యేకంగా నిలబెట్టిందండి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి ప్రయత్నించినా కూడా మీరు మాత్రం ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. అలాగే మీలో ఏంటంటే మంచి గుణం ఇంకోటి కూడా ఉందండి. చాలా జాలి గుణము. ఎదుటి వ్యక్తులను చూసి ఇట్టే జాలి పడుతూ ఉంటారు. విజయాలు తీరాలకు చేరుకోవడానికి భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీరు ఎక్కడా కూడా తగ్గురు. అయితే మీ మనసుకు మాత్రం ఎవరైనా గాయపరిస్తే మాత్రం వెంటనే సీరియస్ అయిపోతారు. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారనేది కూడా మీకు అర్థం కాదనమాట. ఆ కోపం చల్లారని వెంటనే విపరీతంగా మరలా బాధపడతారు. అయ్యో, అనవసరంగా వాడిని నోరు పారేసుకున్నారే అని నా వల్ల వారు అంతగా బాధపడారని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట.
మీకోసం మీ కోపం ఎంత ఎక్కువ ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందో చెప్పుకోవచ్చండి. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు. మీ మనసు వెన్నపూస లాంటిది. పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా అమాయకపరులండి. మీరు ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు కానీ మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అనేక రకాల కొంతమంది వ్యక్తులు మోసం చేశారు కూడా. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోలేరు. పైగా నా అనుకున్న వాళ్ళ మిమ్మల్ని కాస్త ఎక్కువగా కించపరుస్తూ అవమానాలు గురిచేస్తూ వచ్చారు. అయితే వాటన్నిటిని కూడా మీరు అవమానాలను అన్నిటినీ సహించారు ఓర్పుగా. మీకు బాగా కష్టజీవులని చెప్పుకోవాలంటే పెద్దగా ఏంటంటే మీకు సుఖాలను అనుభవించే అంత మంచి రోజులు ఎక్కడా కూడా రాలేదండి. అయితే ఒక శక్తి అనేది మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉందంటే ఆ శక్తి మరెవరో కాదండి, భగవంతుడే. కాబట్టి మీకు రెట్టింపు స్థాయిలో భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలంటే మీరు ఎప్పటికప్పుడు భగవంతుని యొక్క పాదాలను మాత్రం మర్చిపోకుండా పట్టుకోండి. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధించేలా, పట్టిందల్లా బంగారం అయ్యేలాగా, మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ కూడా తొలగిపోయేలాగా మీ ఇంట్లో మంచి అంటే వాతావరణం కూడా పాజిటివ్గా ఉండాలంటే కనుక మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పాదాలను విస్మరించకండి. మీకు పూర్తిగా అనుకూలంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే అన్ని రకాలుగా కూడా మీరు మారుతుంది మీ జీవితం అనేది. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు ఊహించినట్లు ధనలాభాలు కలుగుతాయి. ఇక మీకు వారసత్వం రూపంగా వచ్చు ఆస్తిపాస్తులు కూడా చాలా ఉన్నాయండి. లాభాలు పొందినట్టు మంచి శుభవార్తలు కూడా వినబోతున్నాయి. ఇటువంటి ఎన్నో మీకోసం ఎదురు చూస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు అయితే మంచి ప్రతిఫలం అయితే దక్కబోతుందండి. అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుంది. ఇక విద్యార్థులు కూడా చాలా చక్కని సమయం అనుకూలంగా ఉంది. చదువులో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రతిష్ట కూడా సంపాదిస్తారు. వ్యాపారస్తులకైతే ఊహించిన లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు వృద్ధి చెందుతాయి. ఎప్పటి నుండి ఎదురు చూసినటువంటి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అలాగే వీరికి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా మీరు విడిచిపెట్టరండి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా కానీ అనుకున్నది సాధించేంత వరకు మీరు నిద్రపోరనమాట. కాబట్టి ఆ పట్టుదల వీరిని విజయ శిఖరాలకు చేర్చేలా దారితీస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి గొప్ప సంకల్పం మీకు ఉందండి. అయితే దానికోసం మీరు ఎంత కష్టపడడానికైనా కానీ సిద్ధపడతారు. అయితే మీరు ఎక్కువ గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. గడిచిపోయేటువంటి చేదు అనుభవాలను పదే పదే తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరలా భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి ఆందోళన చెందుతారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలను చూస్తున్నాయని, నాకే ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు. మీ చింతలు తీరే రోజులైతే వచ్చేసాయండి. ఈ 4 రోజుల్లో చూసినట్లయితే మీ జీవితంలో ఒక కొత్త జీవితం మొదలవబోతుందని చెప్పుకోవాలి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీ తొలగిపోతాయండి. మీకు ఎలా అయితే మీ కలలు కన్నారో మీ జీవితం ఖచ్చితంగా అలాగే ఉంటుంది. మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. చక్కగా ఇంట్లో కూడా డబ్బుకి ఎటువంటి సమస్యలు ఉండవు. అప్పుల బాధతో ఎవరైతే సతమతం అవుతున్నారో వాళ్ళకు కూడా ఊరటైతే లభించబోతుందని చెప్పుకోవచ్చండి. మీకు అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజులైతే మొదలవబోతున్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే డబ్బు పరంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుందండి. మీరు కళలు కూడా ఎవరైతే కళలు కన్నారో దానికి రెట్టింపైనటువంటి లాభాలు వస్తాయి. మీకు లక్ష్యాలు, ఆశయాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మేము సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో మాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, హోదా కావాలని మీరు కోరుకుంటున్నారు. మీరు బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి ఆశించారు. నలుగురు మమ్మల్ని చూసి మెచ్చుకునేలాగా బ్రతకాలి ఒక తపన మీకుందండి. సహజంగానే మానవులందరూ కూడా ఉండేటువంటి ఆశలు, కోరికలే. అయితే ఈ ఆశలే మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి గొప్ప ఇంధనంలా మీకైతే పనిచేశాయి. దానికి తగిన విధంగా ఆశయాలను సాధించడానికి అవసరమైనటువంటి కష్టం అనేది కూడా మీరు చేశారు. గట్టిగా ప్రయత్నించారు. మీరు ఏదైనా కానీ ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే మాత్రము అది పూర్తయ్యే వరకు కూడా మీరు కంటి మీద కునుకు లేకుండా ఉంటారండి. తిన్నది కూడా వంట పట్టదు. ఆ లక్ష్య సాధనలో మీరు పూర్తిగా లీనమైపోతారు. ఆ లక్ష్యాలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి. అంటే మీరు ఎక్కడైనా కానీ ఒక పెద్ద హౌస్ కట్టుకొని మంచిగా పొలాలను, ప్రాపర్టీస్ అన్నీ కూడా కొనుక్కోవాలి, ఇటువంటివి చేయాలని, మీకు మంచిగా బంగారం కొనుక్కోవాలి, నలుగురిలో మేము హుందా కనిపించాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఇలా మీరు అన్ని విధాలుగా కూడా మంచి ఒక పొజిషన్ మాకు వస్తే బాగుండు, మేము కూడా హాయిగా హ్యాపీగా మా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటే బాగుండని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. ఏమీ లేనటువంటి స్థాయి నుండి ఒక రూపాయి స్థాయికి మేము కూడా వస్తే బాగుండు కదా భగవంతుడు అని చెప్పి పదే పదే భగవంతుడు ఎడుకుంటూ ఉంటారు. మేము ఎంత కష్టపడ్డాం, మా కష్టమైనటువంటి ప్రతిఫలంతో పాటు మాకు కొంచెం అదృష్టం తోడయ్యే విధంగా అనుగ్రహించు భగవంతుడా అని చెప్పి కూడా వేడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కుటుంబం అంటే మీకు ప్రాణం అండి. పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా కానీ మీకు ఉన్నపాటి సమయంలోనే
కుటుంబంతో కలిసి చక్కగా మాట్లాడుకోవడం కానీ, ఒకరి మనసులో ఉన్నటువంటి మాటలు ఇంకొకటి చెప్పుకొని రిలాక్స్ అవ్వడం కానీ, ఇటువంటివి మీకు బాగా ఇష్టం అనమాట. కాబట్టి ఎంత కష్టపడినా సంపాదించిన ఆస్తులు ఏమైనా మనం తీసుకుపోతామా? మీకు హుందాగా ఉండటమే ఇష్టమే, కానీ ఆ డబ్బు ఉండటం వల్ల నలుగురు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మనం హుందాగా మనకు నచ్చినటువంటి ఆ రూపాయితో మేము సంతోషంగా అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ బంధాలకు, బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి. అందుకే కుటుంబ బంధాలకు, ఆప్యాయతలు ఎక్కువగా మీరు విలువనిస్తారు. కాబట్టి ఇప్పటికి కూడా మీ బంధాలు ఎక్కడా కూడా కోల్పోకుండా చాలా చక్కగా అందరితో కలిసి హాయిగా ఉంటున్నారు. ప్రాణం పోయినా కానీ ఏదైనా ఒక మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తారండి. వెనక్కి అడుగు వేయరు. అబద్ధాలు చెప్పడం అన్నా, వినడం అన్నా మీకు ఇష్టం ఉండదు. ఏదైనా ఉన్నట్టుగా ముఖం మీదే మాట్లాడేస్తారు. కడుపులో ఉన్నట్టు ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడేటువంటి నైజం అనేది మీది కాదండి. ఇలా ముక్కుసుడితనం వల్లే మీ కొంతమంది శత్రులు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎలాగైనా కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమీ కూడా చేయలేరండి. అయితే ఎందుకంటే మీరు వెంట ఎప్పుడు కూడా చెప్పాం కదండి, భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కవచంలో మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ భగవంతుడు ఎవరో కూడా మీరు తెలుసుకోవాలంటే మీ ఇష్టదైవం కావచ్చండి. అంటే మీరు ఎవరైనా సరే ఒక స్వామిని కొలిచారనుకోండి, ఆ స్వామి మీరు ఇష్టదైవంగా మారుతారనమాట. ఏదైనా కానీ మీ అంటే సాయిబాబా కానీ, పరమేశ్వర లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీకు జీవితం లేదంటే ఏది ఉండదండి. ఈ 4 రోజులు చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మీరు మీ ఇష్టదేవత నామాన్ని తలుచుకుంటూ ఉండండి. మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు చూస్తారు. మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయండి. ఇల్లు కూడా అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో చక్కగా తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలండి. ఈ 4 రోజుల్లో కూడా మీకు అన్ని రకాలుగా కూడా చేయవలసిన పని, మీ ఇంటిని కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకోండి. మనసును కూడా శుద్ధి చేసుకోండి. ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోండి. అలాగే లక్ష్మీదేవి, పరమేశ్వరుడికి మీ ఇష్టదైవం పరిశుభ్రంగా మీ ఇంట్లోకి ఆహ్వానించండి. మీకు సకల సంపదలు ప్రశాంతిస్తాడండి. మనసుకు కూడా ప్రశాంతంగా ఇంట్లో దేవుని పెట్టుకోవడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి తెలిసిన కాబట్టి తులారాశి వారికి 4 రోజులు ఏ విధంగా ఉండబోతుందో మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.